హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దీక్ష స్టడీ గైడ్. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు సిఆర్ఈ ప్రోగ్రామ్కి సంబంధించి అప్డేట్ అయితే తీసుకొని వచ్చాను. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు చూసుకోవచ్చు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ మల్టిపుల్ డిజబిలిటీస్ దివ్యాంగ్జన్. మనకి ఇక్కడ చూసుకోవచ్చు అండి, చెన్నై నుండి అయితే రావడం జరిగిందండి. మనకి నిప్ఎండి నుండి కంప్లీట్గా మనకి ఇక్కడైతే అప్డేట్ మీకు క్లియర్గా వివరిస్తాను ఫ్రెండ్స్. కాబట్టి మీరు టోటల్గా ఈ వీడియో మొత్తం చూడండి, మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు 3 ప్రోగ్రామ్స్ ఉన్నాయండి ఈ వీడియోలో. కంప్లీట్గా చూసుకోవచ్చు. మనకు ఫస్ట్ వన్ వచ్చేసి 11th అండ్ 12th అక్టోబర్కి సంబంధించి, అలాగే మనకు సెప్టెంబర్ 29th 30కి సంబంధించి 2 ప్రోగ్రామ్స్. టోటల్గా 3 ప్రోగ్రామ్స్ అయితే మీకు ఈ వీడియోలో వివరించబోతున్నాను ఫ్రెండ్స్. అలాగే మనకు ఎవరైతే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఉన్నారో వారు వారి యొక్క క్యాస్ట్ అయితే దగ్గర పెట్టుకొని క్యాస్ట్ పిక్ని తీసుకొని పెట్టుకొని అప్లికేషన్ చేసే టైంలో అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. వితౌట్ ఫీ ఉంటుంది. కంప్లీట్గా మీరు గమనించగలరు. అలాగే మనకు డేట్స్కి సంబంధించి మనకు ఫీ అయితే లేదండి. వితౌట్ ఫీతో మనకు అటెండ్ కావచ్చు ప్రోగ్రామ్కి సంబంధించి. అలాగే జనరల్ ఓబీసీ వాళ్ళకైతే 500గా మనకు ఇవ్వడం జరిగిందండి ప్రోగ్రామ్కి సంబంధించి. అయితే మనకు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి సంబంధించి రిజిస్ట్రేషన్ లింక్ అయితే మనకు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఫస్ట్ లింక్ అని ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించి లింక్ అయితే ఉంటుందండి. అలాగే సెకండ్ వన్ సెప్టెంబర్ 30 అండ్ 29థ్కి సంబంధించి అయితే లింక్ ఉంటుందండి. థర్డ్ వన్ వచ్చేసి 11th అండ్ 12థ్కి సంబంధించి లింక్ అయితే రిజిస్ట్రేషన్కి సంబంధించి వీడియో ఒక డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇవ్వడం జరిగిందండి. అయితే మనం ఇక్కడ ప్రోగ్రామ్ చూసుకోవచ్చు. ఫస్ట్ వన్ మనకు నిప్ఎండి నుండి ఆర్సీ అప్రూవ్డ్ నేషనల్ వెబినార్కి సంబంధించి టాపిక్ చూసుకోవచ్చు. రెసిలియన్స్ బిల్డింగ్ ఫర్ యంగ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్. అలాగే ప్యాథ్రాన్కి సంబంధించి నేమ్ అండ్ డెసిగ్నేషన్ ఫీకి సంబంధించి 500, అలాగే నాన్ సిఆర్కి సంబంధించి 200గా ఇవ్వడం జరిగిందండి. సిఆర్ఈ పాయింట్స్ అయితే మనకు ఆర్సీఐ గైడ్లైన్స్ ప్రకారం నామ్స్ ప్రకారం అయితే ఇస్తున్నట్టుగా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. మన ఛానల్ ద్వారా అందించే వీడియోస్ చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్, మీరు సబ్స్క్రైబ్ అనేది చేసుకుంటలేరు. కాబట్టి మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు మన ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఎటువంటి వీడియోస్ కావాలో అనేది కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్టయితే మీకు ఎప్పటికప్పుడు నేను అందిస్తూ ఉంటాను ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ ద్వారా మీకైతే ఎప్పటికప్పుడు స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి జాబ్ నోటిఫికేషన్స్ కావచ్చు, ఆర్సీఐ ప్రొసీజర్స్ కావచ్చు, సిఆర్ఈ ప్రోగ్రామ్కి సంబంధించి 12, 18, 30, 50 ప్రోగ్రామ్కి సంబంధించి అప్డేట్ కంప్లీట్గా మీకు అందిస్తూ ఉంటాను ఫ్రెండ్స్. పాయింట్స్ సంబంధించి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మరింత మన ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా అందించే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చండి, ఈ ప్రోగ్రామ్కి సంబంధించి లిమిటెడ్ సీట్స్ అయితే ఉన్నాయండి. దానికి సంబంధించి 200 సీట్స్గా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇది ప్రోగ్రామ్కి సంబంధించి డేట్స్ చూసుకోవచ్చు. 11th 12th 2 days ప్రోగ్రామ్ అండి. మనకు అక్టోబర్ 2022కి సంబంధించి క్లియర్గా చూసుకోవచ్చండి. అలాగే మనకి ఇక్కడ సెకండ్ అప్డేట్ చూసుకున్నట్టయితే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ మల్టిపుల్ డిజబిలిటీస్ దివ్యాంగ్జన్, సేమ్ ఇన్స్టిట్యూట్ అండి. నేషనల్ వెబినార్ అండ్ మీడియా అండ్ డిజేబిలిటీ సిఆర్ఈ స్టేట్ అక్రిడిటెడ్ బై ది రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. డేట్స్ చూసుకోవచ్చండి. మనకు 29th అండ్ 30 September 2022గా ఇవ్వడం జరిగిందండి. రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి మనకు 500 అండి. అకౌంట్ డీటెయిల్స్, అలాగే మనకు ఐఎఫ్ఎస్సి కోడ్, నేమ్, బ్రాంచ్ సంబంధించి అయితే డీటెయిల్స్ ఇవ్వడం జరిగిందని క్లియర్గా చూసుకోవచ్చు. రిజిస్ట్రేషన్కి సంబంధించి చూసుకున్నట్టయితే మనకు క్లోజింగ్ డేట్ వచ్చేసి 26th September అండి. కంప్లీట్గా చూసుకోవచ్చు. అలాగే మనకు 27th రోజు మనకు పార్టిసిపేటెడ్ లిస్ట్ అయితే వాళ్ళు ప్రిపేర్ చేసి కన్ఫర్మేషన్ అయితే చేయడం జరుగుతుంది, మన మెయిల్కి పంపడం జరుగుతుంది అన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. అయితే ఎవరైతే 26th వరకు అయితే అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళని లిస్ట్ అవుట్ ఫైనల్ చేసి పార్టిసిపేషన్ లిస్ట్ ప్రిపేర్ చేసి వారి వారి మెయిల్కి అయితే సెండ్ చేయడం జరుగుతుంది అన్నట్టు మనకి ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే ప్యాట్రన్కి సంబంధించి, అలాగే కన్వీనర్కి సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు అండి. లిమిటెడ్ సీట్స్ అంటే 200 సీట్స్ పార్టిసిపెంట్స్ మాత్రమే అన్నట్టు మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. రిజిస్ట్రేషన్ లింక్ సంబంధించి అయితే మీకు కంప్లీట్గా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగిందండి, ప్రోగ్రామ్ టైటిల్తో సహా. మీరు అక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అండి. అలాగే మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కానీ ఇక్కడ మనకు ఫర్దర్ డీటెయిల్స్కి అయితే కాంటాక్ట్ కావచ్చు అన్నట్టు కాంటాక్ట్ నెంబర్స్ అయితే మనకి మెన్షన్ చేయడం జరిగిందని క్లియర్గా చూసుకోవచ్చు. అకౌంట్ డీటెయిల్స్కి సంబంధించి, పేమెంట్ డీటెయిల్స్కి సంబంధించి మనకి ఇక్కడ చూసుకోవచ్చు అండి. నిప్ఎండి ఇంటర్నల్ అక్యూరల్ అకౌంట్ నెంబర్, బ్యాంక్, అలాగే బ్రాంచ్కి సంబంధించి ఇవ్వడం జరిగింది. రిజిస్ట్రేషన్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగిందండి. డిస్క్రిప్షన్ బాక్స్లోకి వెళ్ళి మీరు కంప్లీట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. జిఎస్టీ